ఇప్పుడు మనము నేటివ్ కథ రెస్టారెంట్ కిచెన్లో ఉన్నాము. నా పక్కనుంది హెడ్ షెఫ్ రాము, నేపాల్ నుంచి కదా. ఎస్. ఇప్పుడు మాకు ఏమేమి చేసి చూపిస్తున్నారో చెప్పండి. ఈరోజు నేను అస్లం బటర్ చికెన్ చేస్తున్నాను. స్టార్టర్ నేటివ్ కథ స్పెషల్. ఓకే, నేటివ్ కథ స్పెషల్ ఇది అస్లం బటర్ చికెన్. అండ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి? ఒరిజినల్ ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిందండి. ఇదంటే మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా సర్వీస్ చేస్తున్నాం. ఇది అస్లం బటర్ చికెన్ అని చాలా మూవ్ ఆన్ అవుతుంది. బాగా వెళ్తుంది. బాగా వెళ్తుంది. అలాంటిది ఇప్పుడు మీకోసం రెసిపీ చేసి చూపిస్తున్నాను ఈరోజు. రైట్ రాము, స్టార్ట్. ఏమేం కావాలి చెప్పండి ఫస్ట్ నాకు. ఇది ఫస్ట్ మ్యారినేషన్ కోసం ఇది అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్. నేను రాముని తెలుగులోనే మాట్లాడమని చెప్పాను, ఎందుకంటే కొంచెం కొంచెం వస్తుంది, మీకు అర్థమవుతుంది గ్యారంటీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకొక మన దగ్గర యాంకర్డ్ ఉంది సోలిడ్ కార్డ్. ఇది పెరుగు 3 గంటలు మంచి క్లాత్ లో ఎంగ్ చేస్తే పెరుగు నీళ్ళలో పెట్టి వడగొట్టారు. అది మసాలా కోసం. ఇది అది చేసి చూపిస్తాండి. ఫస్ట్ మ్యారినేషన్ చేయాలి. ఓకే, సో అంటే మ్యారినేషన్ చేద్దాం వరకు. అంటే అసలు ఏమేమి ఉన్నాయి మొత్తం చెప్పేద్దాం ఫస్ట్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ చెప్తాం. సరే. ఇది ఏంటి? అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ జ్యూస్, ఇంకా గరం మసాలా, ఓకే, కసూరి మెథి పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, ఓకే, ఇలాచీ పౌడర్, జీలకాయల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇంకా అమూల్ ఫ్రెష్ క్రీమ్, ఇది యోగర్ట్, పెరుగు, కొరియండర్ చాప్, కొత్తిమీర, కుతురుము, ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ఓకే, కాశ్మీరీ రెడ్ చిల్లీ, మిల్టెడ్ బటర్, ఇంకా ఇది చిల్లీ ఆయిల్ అంటే దానికి మన షేప్ చేసి పెడతారండి, కలర్ కోసం, రెడ్ కలర్ కోసం. ఓకే, కలర్ కోసం చేశారు. మనం కావాలంటే కొంచెం ఆయిల్ కొంచెం వేడిగా చేసి ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే ఇలాంటిది కలర్ వస్తుంది. మనం కలర్ కోసం చేస్తాం, ఎందుకంటే రెడ్ కలర్ లో వస్తాయి మన అస్లం బటర్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నేటి కథలో కలర్స్ వాడరు, ఆర్టిఫిషియల్ కలర్స్ అసలు వాడరు. అసలు స్టార్ట్ చేద్దాం బై. ఫస్ట్ మ్యారినేషన్. అసలు ఇంగ్రీడియంట్ చెప్పలేదు. చికెన్ కావాలి మనకి. ఇట్లా కట్ చేసి పెట్టున్నారు చూడండి. కట్ చేసి క్లీనింగ్ చేసి పెట్టినాను. వింగ్స్. సరే. ఫస్ట్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసామా? 1.5 స్పూన్. కొంచెం టీ స్పూన్ నుంచి సాల్ట్. ఓకే, ఫస్ట్ మ్యారినేషన్ లో అది ఇంకా మసాలాలు కూడా వస్తాయి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఓకే, ఇది ఫస్ట్ మ్యారినేషన్ కోసం. ఇది మ్యారినేషన్ చేసి 2 అవర్స్ రెస్ట్ చేయాలి. ఇది 2 గంటలు. ఎందుకంటే మంచి మ్యారినేషన్ అవ్వలేదు, లోపటి వరకు టేస్ట్ వెళ్తుంది అది మాట. ఇంకా కొంచెం చిల్లీ ఆయిల్ కూడా వేయచ్చు దీనిలో. కల్పిస్తున్నా చూడండి మీరు. అండ్ దీంట్లో వాడిన గరం మసాలా స్పెషల్ అనమాట. జనరల్గా మీకు ప్రాపర్ టేస్ట్ కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి తినాలి. బట్ కొంచెం వేరియేషన్ అయినా పర్వాలేదు, మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇది ఫాలో అవ్వండి. ఇది ఫస్ట్ మ్యారినేషన్ అండి. ఇది 2 అవర్స్ రెస్ట్ చేయాలా. మళ్ళీ మీకు నెక్స్ట్ నేను ఇది దానికోసం మసాలా రెడీ చేసి చూపిస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి దీన్ని మ్యారినేషన్ ఫస్ట్ మ్యారినేషన్ చేసి దీన్ని 2 అవర్స్ పక్కన పెట్టుకోమంటున్నారు. ఆ 2 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చికెన్ మ్యారినేషన్కి వెళ్ళిపోయింది. 2 గంటలు మ్యారినేట్ చేస్తాము. ఆ మ్యారినేషన్ అయిన చికెన్ కి మళ్ళీ ఇంకొకసారి మనము ఇంకొక మసాలా రెడీ చేస్తాం. ఆ మసాలా ఈ లోపల తయారు చేస్తాం. తందూరి రెడ్ మసాలా అని అంటాడు. తందూరి రెడ్ మసాలా. సో 2 సార్లు మ్యారినేట్ చేస్తాం మనం. 2 టేబుల్ స్పూన్ పెరుగు. ఈ పెరుగు ఏం చేస్తారంటే ఈ పెరుగు ఏం చేస్తారంటే నార్మల్ పెరుగుని ఒక క్లాత్ లో వేసి ఎంత 2 గంటలు రక్కవై 2-3 అవర్స్ వడగొట్టి నీళ్ళన్నీ తాగేశారు. అప్పుడు పెరిగి గట్టిగా అయింది. మళ్ళీ దాని మీద ఇది గరం మసాలా, ఇది స్పెషల్ గరం మసాలా, కసూరి మెథి పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలాచీ పౌడర్, ఉప్పు, మళ్ళీ అల్లం పేస్ట్ కొంచెం, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఓకే,
సో రెండో మసాలా చేస్తున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ మ్యారినేషన్ అయిపోయింది, సెకండ్ మ్యారినేషన్ కోసం మసాలా. కొంచెం క్రీమ్. ఓకే, ఇది కాజు పేస్ట్ కొంచెం. ఓకే, ఇంకా ఇది చిల్లీ ఆయిల్ కలర్ కోసం. ఇది కలుపుతానండి. కలిపి మొత్తం స్మూత్ గా చేయాలి ఇది. ఓకే, విగ్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, అంటే ఎగ్ తో కలిపేదా? ఎగ్ కలిపేది సేమ్. ఇది మొత్తం స్మూత్ అయిన తర్వాత ఇంతకు ముందు అది మ్యారినేట్ చేసిన చికెన్ 2 గంటలు పెట్టిన చికెన్ కలపాల. ఇది మసాలా రెడీ అయింది. ఓకే, డన్. సెకండ్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా 2 అవర్స్ నానబెట్టిన, అంటే 2 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ ఇప్పుడు వచ్చేసింది. దాన్ని మనం మీకు చూపించాం కదా, దాని తర్వాత ఇప్పుడు 2 అవర్స్ పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చిన చికెన్ ఇప్పుడు దీంట్లో సెకండ్ మసాలా కలుపుతున్నారు. సెకండ్ మసాలా అంటే ఇది తందూరి రెడ్ మసాలా. సో ఫస్ట్ మసాలా ఆల్రెడీ పట్టేసింది దానికి కొంతవరకు. మంచిగా కలపాలి దీనికి. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసి పక్కన పెడితే అంత టేస్ట్ వస్తుంది అబ్బా. ఇది కలిపిన తర్వాత 1/2 అవర్ రెస్ట్ చేయాలండి. ఓకే ఓకే, ఎందుకంటే మసాలా లోపల జ్యూసీ అవుతుంది. ఫ్రిడ్జ్లో మనం ఇప్పుడు 1/2 అవర్ కోసం పెడుతున్నాం, మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తున్నాం. అందులో వేసినప్పుడు ఇట్లా సీక్లో వేయాలి ముందు. నేపాల్ నుంచి ఉన్న మాట్లాడుతుంటే ఎట్లా ఉందంటే విజువల్ పరంగా చూస్తే ముస్లిం అనుకుంటాం మనం, అట్లాగే మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు మనం ఇది తందూరులో వేస్తున్నాం. ఇండియన్ క్యాలియోగన్ అండి. మీ దగ్గర సిగిడి ఉంటే సిగిడిలో కూడా రెడీ చేయొచ్చు. సో బట్టి ఇప్పుడు మనం బట్టిలో పెడుతున్నాం హోటల్ కాబట్టి, ఒకవేళ లేదు అనుకుంటే మీరు బొగ్గులు పెట్టేసుకుని బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు. అంతే కదా? రైట్. బట్టిలో పెట్టేద్దాం. ఇప్పుడు మనం తందూరి బట్టి నుంచి తీసినామండి. ఇది ఎంతసేపు పెట్టాము? 20 minutes పెట్టామా? 20 minutes, 20 to 25 minutes. ఓకే, ఇది 95% రెడీ అయిపోయినామాట. మళ్ళీ ఇంకొక కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది దానికి. మన సేఫ్ స్పెషల్ మసాలా ఉంది ఇక్కడ, మిల్టెడ్ బటర్, ఇంకా అమూల్ క్రీమ్ వేసి కలిపి కొంచెం ఇంకా మైక్రోవేవ్లో వేస్తామండి. వేడిగా చేస్తాం మళ్ళీ. ఓకే ఓకే, ఇంకా 2-3 minutes. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటి వరకు ఒక పార్ట్ అయింది, ఇది సెకండ్ పార్ట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ మసాలా 95% రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసి మళ్ళీ ఇంకొక మసాలాలను అలాగే కొంచెం క్రీమ్ లో కలిపి ఓవెన్ లో పెడతారు. ఎందుకంటే అది ఫైనల్ టేస్ట్ అన్నమాట. రైట్, అవి ఇప్పుడు వీటిని చాప్ చేసిన ముక్కలు చూపిస్తాను, మసాలా వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కలు అయిపోతాయి, చిన్న చిన్న ముక్కలు చూడండి. మొత్తం రెడీ అయిపోయినట్టు ఇంకా ముక్కలు కట్ చేసి వచ్చేసినాయి. చెప్పు. 2 స్పూన్ సేఫ్ స్పెషల్ మసాలా ఇస్తానండి. ఇది ఆల్టర్నేట్ కావాలంటే మీకు ఈ మసాలాకి చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ టేస్ట్ కావాలంటే మీరు నేటివ్ కథ కావాలి. నేటివ్ కథకి రావాలి. ఒరిజినల్ టేస్ట్ కావాలంటే 90% మీరు మ్యాచ్ చేయగలరు ఈ టేస్ట్కి. బట్ ఆ 100% కావాలంటే మాత్రం నేటివ్ కథకి రావాలి మీరు ఖచ్చితంగా. కొంచెం బటర్ వేస్తున్నారు జనరల్ గా. అమూల్ బటర్ ఇది మిల్టెడ్ చేసి పెడుతున్నామండి, ఎందుకంటే కలపడానికి ఈజీగా అవుతుంది. కలపడానికి ఇది మనకు కావాలంటే నార్మల్ బటర్ వేసేస్తారు మీరు, వీళ్ళు ఈజీగా ఉంటుందని చెప్పి. అది ఇంకా ఇది కొరెండర్. ఓకే, కొత్తిమీర. ఇంకా క్రీమ్. ఇది క్రీమ్, అమూల్ క్రీమ్. ఇది ఎందుకంటే ఇది అస్లం బటర్ చికెన్ లో ఇది క్రీమ్ బటర్ వేసి మళ్ళీ ఇంకా వేడిగా చేస్తున్నాం. ఇది మొత్తం కలిపిన తర్వాత
ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని ఈ థర్డ్ టైం మ్యారినేట్ చేసాం మళ్ళీ మనం. దీన్ని ఓవెన్లో పెడతాం అంతేనా భాయ్? ఓవెన్లో పెట్టి ఓవెన్ కితనే టైం లగ్తే? 3 minutes ఓవెన్లో పెడితే చాలంట. ఓవెన్ నుంచి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి పెడుతున్నారు చూడండి. ఇప్పుడు రెడీ మనకి. యాక్చువల్లీ ఎంత ప్రాసెస్ చూడండి, టిక్కా లాగా చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ గిరిగిలాగా చేసి భలే ఉంది. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అంతా కూడా ప్రజెంటేషన్ మన టేబుల్ మీదకి ఇట్లా వస్తుంది. నేను రెడీగా ఉన్నా టేస్ట్ చేయడానికి. ఇదేంటిది? మీట్ చట్నీయా? ఓకే. ఒరిజినల్ మీట్ ఓకే, పెరుగు కలపం మనం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ప్రజెంటేషన్ ఎట్లా ఉందో, మొబైల్ నుంచి తీసుకొచ్చేసారు, అక్కడి నుంచి బౌల్లో పెట్టారు. కొంచెం మనకి కొత్తిమీర చట్నీ, ఏం చట్నీ అంట, పెరుగు ఏమి వేయలేదు. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. ఇంకా సాఫ్ట్ ఉందంటే ఫస్ట్ మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇది టేస్ట్ చేస్తాం కదా, అట్లాగే తిందాము. నైస్ బాయ్. స్మోకీ ఫ్లేవర్ ఉంది, దాంతోపాటు మసాలా, చాట్ మసాలా ఫ్లేవర్. కారం ఉంది. ఇంకా ఫ్రెష్ మీన్ టైం కొరెండర్ కొత్తిమీర ఫ్లేవర్ ఉండేది చట్నీలో. కొంచెం మనం టేస్ట్ కొట్టం చాట్ మసాలా.